హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 4 lakhs, 55 lakhs, drugs and narcotics 2.74 and others kalpi 39.1 crore ఇంచుమించు సీజర్స్ జరిగింది. ఈవీఎం అవేర్నెస్ కూడా ఇంతకు ముందు కంప్లీట్ చేశాము. స్టేట్లో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 44.3 lakh పీపుల్ ఈవీఎం అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. దట్స్ అ వెరీ సైజబుల్ పర్సెంటేజ్. టోటల్ ఓటర్స్ మన దగ్గర ఇంచుమించు 3 కోట్లు ఉన్నారు. సో ఇప్పుడు 44.3 lakh ఓటర్స్ దీంట్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. మాక్ పోలింగ్లో పార్టిసిపేట్ చేసి కొంతమంది వాచ్ చేస్తారు. కాబట్టి దాదాపు 60-70% ఆఫ్ ది పాపులేషన్కి నేను కవర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియా మీద యాక్చువల్గా మొన్న ఒక ఫిగర్ ఇచ్చాము. సో దానికి వెరిఫికేషన్ చేసిన తర్వాత యాక్చువల్ కేసెస్ కొద్దిగా తగ్గింది. అంటే యాక్షనబుల్ కేసెస్ మనకు టోటల్ యాక్షనబుల్ నోటీసెస్ ఇష్యూడ్ 370 మోడల్ కోడ్ వయలేషన్స్ మీద నోటీసెస్ ఇస్తున్నాము. అదేవిధంగా పేడ్ న్యూస్ కింద 233 కేసెస్ ఉన్నాయి. టోటల్ స్టేట్లో మనకు 1603 పేడ్ న్యూస్ కేసెస్ ఇప్పుడు వరకు సస్పెక్టెడ్ కేసెస్. మళ్ళీ మేము ఛాన్స్ ఇస్తాము. క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ రిప్లై ఇస్తారు, ఇది పేడ్ న్యూస్ కాదు, వీ విల్ హియర్ దెమ్ అండ్ తర్వాత డిస్ట్రిక్ట్ MCCs will take a decision whether it is paid news or not. Now, I am sure lot of you have many questions about Nizamabad elections. మొన్న శ్రీ ఉమేష్ సిన్హా గారు వచ్చి ఇదే ఫోరంలో చెప్పారు, భారతదేశంలో ఇది హిస్టారికల్ ఈవెంట్, చరిత్రమైన ఈవెంట్ లాగా జరుగుతున్నది. ఫస్ట్ టైం కంట్రీలో మేము ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి ఈవీఎం ద్వారా చేస్తున్నాము. చాలా డీటెయిల్గా చాలా వార్ ఫుటింగ్లో అరేంజ్మెంట్స్ చేశాము. ఇట్ ఈస్ ఆల్ వెరీ సాటిస్ఫాక్టరీ అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ చక్కగా నడుస్తున్నది. టోటల్గా ఈ కాన్స్టిట్యుయెన్సీలో 1788 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి ఈ రోజు వరకు టోటల్ బ్యాలెట్ యూనిట్స్ మాకు 27,185 వచ్చినాయి. కంట్రోల్ యూనిట్స్ 3,530, వీవీప్యాట్స్ 3,651. మీరు గమనించండి, 1788 అంటే ఇంచుమించు 1800కి మన దగ్గర 3600 వీవీప్యాట్స్ ఉన్నాయి, 3651. సో దాదాపు డబల్ ది నంబర్స్ ఉన్నాయి. రిప్లేస్మెంట్కి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, రకరకాలు అంటే మొత్తం ప్లానింగ్ ప్రకారం మేము దాదాపు డబల్ ది వీవీప్యాట్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. CUs కూడా ఇంచుమించు డబల్ ఉన్నాయి. అండ్ బ్యాలెట్ యూనిట్స్ ఆఫ్ కోర్స్ ప్రతి చోట మనం 12 బ్యాలెట్ యూనిట్స్ వాడతాము కాబట్టి దీస్ మెనీ మల్టిప్లైడ్ బై 12 అట్లా తర్వాత మన దగ్గర రిప్లేస్మెంట్కి ఉంటుంది. ఇక్కడ వార్ ఫుటింగ్లో పని చేస్తున్నాము. మీకు తెలుసు, మొన్న కమిషన్ ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు. అప్పుడే CMD BL గారితో మన గౌతమ్ గారు వచ్చారు, డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. వారు ఇక్కడే ఉన్నారు. అప్పుడే ఇమీడియట్గా యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది. 2 days నుండి మెల్లగా వీఆర్ రిసీవింగ్ ది మషీన్స్. నౌ ఆల్ ది మషీన్స్ ఆర్ స్టేషన్డ్ ఇన్ ద 2 centers వేర్ ప్రిపరేషన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. దాదాపు 60-70% మషీన్స్ నిజామాబాద్లో వాడుతున్నాం. నిజామాబాద్ కింద 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, జగ్తియాల్ కింద 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో మోర్ ఆర్ లెస్ 70% నిజామాబాద్లో ఉన్నారు. ఇక్కడ 600 ఇంజనీర్స్ డిప్లాయ్ చేశాము. దాంట్లో ఈ రోజుకి అంటే 560 మంది అక్కడ ఆన్ ద స్పాట్ ఉన్నారు. 400 మంది నిజామాబాద్లో పనిచేసాం, 160 మంది జగ్తియాల్లో ఉన్నారు. ప్రాసెస్ గురించి కూడా అంటే జనరల్గా కొంచెం క్లారిటీ లేదు కాబట్టి నేను ఈసారి మీకు ప్రాసెస్ కూడా తెలియచేస్తాను. నార్మలీ మషీన్స్ మేము గోడౌన్కి తీసుకువెళ్తాము, కానీ ఇక్కడ టైం షార్టేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మేము FLC హాల్స్కి తీసుకువెళ్తున్నాను. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఇక్కడ చేయాలి, డైరెక్ట్గా అక్కడే పంపిస్తున్నాము. FLC హాల్లో
మనకు అంటే ఈ వర్కింగ్ హాల్స్ నిజామాబాద్లో ఇప్పుడు 3 ఉన్నాయి, ఇంకా 2 యాడ్ చేస్తున్నాము. అదేవిధంగా జగిత్యాలలో చిన్న చిన్న హాల్స్ ఉన్నాయి కానీ 5 వాడుతున్నాము. సో సఫిషియెంట్ స్పేస్ ఆల్రెడీ అరేంజ్ చేసాము. ఎఫ్ఎల్సి అక్కడ స్టార్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ లెవెల్ చెకింగ్, తర్వాత క్యాండిడేట్ సెట్టింగ్ అంటే బ్యాలెట్ పెడతాము. దాంట్లో బ్యాలెట్ పేపర్ పెట్టి ఆ బ్యాలెట్ కరెక్ట్గా కనెక్ట్ అయిందా అంటే కొడితే సియూలో అదే నంబర్ అవుతుందా, తర్వాత వీవీప్యాట్లో అదే ప్రింట్ అవుతుందా చూడడానికి ఒక చెకింగ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ క్యాండిడేట్ సెట్టింగ్. కమిషనింగ్ ఆఫ్ ది ఈవీఎంస్ చేస్తున్నాము. తర్వాత అక్కడ మాక్ పోల్ చేస్తున్నాము. అంటే క్యాండిడేట్ సెట్టింగ్ తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంది. 1%కి 12,000 votes, 5%కి 10%కి అట్లా. ఇవి అన్నీ ఈ ప్రాసెసెస్ అంతా పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్ సమక్షం జరుగుతున్నది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాము. యాజ్ విదౌట్ కాంప్రమైజింగ్ విత్ ది అదర్ ప్రోటోకాల్స్. చాలా సీరియస్గా ఇక్కడ ఈ హై వాల్యూమ్ ఆఫ్ వర్క్ జరుగుతున్నది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ మషీన్స్ ఎక్స్టర్నల్ అబ్జర్వర్ ముందు, పొలిటికల్ పార్టీస్ ముందు మేము ర్యాండమైజ్ చేస్తాము ఏ మషీన్ ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తుంది. It will reach, this process will be completed, delivery to the assembly constituencies 7th night ki complete cheyadaniki plan chestunnam. Tarvata 8th ki 9th ki akkada setting untundi, akkada malli third randomization chestamu. Third randomization lo polling station, assembly constituency a machine a polling station ki veltundi. Ee randomizations enduku chestamu ante so that nobody can know from beforehand ఏ machine ఎక్కడ ఫైనల్గా ఎండ్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ట్రాక్డ్ ఆన్ అవర్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. సో యూ కెన్ ఇమాజిన్ ది వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్ హియర్. చాలా లార్జ్ స్కేల్లో వర్క్ జరుగుతున్నది. యాజ్ ఆఫ్ నౌ టోటల్ రిక్వైర్మెంట్ మనకు ఇంచుమించు అంటే 2,400 to 1,500 అయితే 500 machines-కి క్యాండిడేట్ సెట్టింగ్ ఇప్పుడు వరకు కంప్లీట్ అయిపోయింది. రౌండ్ ది క్లాక్ పని జరుగుతున్నది. ఈవెన్ టునైట్ ద వర్క్ విల్ బి డన్. ఆల్ ప్రికాషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అండ్ వీ విల్ కంప్లీట్ ది వర్క్ బై 7th. One more confusion is coming where we are talking about the candidates not having got these symbols. I have here with me the printed ballot papers. I cannot show it on camera because it is a confidential thing, but the symbols are printed. నేను పర్సనల్గా వెరిఫై చేశాను. ప్రతి ఒక్కరికి ఏమేం సింబల్స్ ఉన్నాయి ఇక్కడ సింబల్ కూడా ప్రింటెడ్ ఉంది. సో ఐ విల్ నాట్ షో ఇట్ ఆన్ ది కెమెరా బికాజ్ ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఏదో ఒక్కడ కనిపిస్తే మరీ లైక్ ఇట్ క్యాన్ బి అలెజ్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రమోట్ దట్ క్యాండిడేట్. But I have personally verified that the ballot paper has the symbols. ఈ సింబల్స్తో పాటు మేము ఈవీఎంస్లో క్యాండిడేట్ సెట్టింగ్ చేస్తున్నాం. 500కి క్యాండిడేట్ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. అందుకనే ఇలాంటి రూమర్స్ అవి అన్నీ దయచేసి యూ షుడ్ నాట్ బిలీవ్ అట్ ఆల్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సర్క్యులేటింగ్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఈవెన్ ఆల్ దీస్ అప్రిహెన్షన్స్ ఆర్ దేర్. ఇవి అన్నీ అసలు కరెక్ట్ కాదు. రేపు నేను నిజామాబాద్ వెళ్తాను. నాతో పాటు సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ సిఇఓ గారు, అడిషనల్ డీజీ గారు, తర్వాత మన దగ్గర స్వీప్ క్యాంపెయిన్కి నోడల్ ఆఫీసర్ జాయింట్ సిఇఓ గారు వస్తారు. నిజామాబాద్లో ఎట్లా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవి పర్సనల్గా చూడడానికి, వాళ్ళకి ఏమైనా అవసరాలు అయితే అవి అన్నీ ఏర్పాటు చేయడానికి, అక్కడ ఏమైనా అనుమానాలు ఉండడానికి ఉంటే నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎజెండాలో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇఫ్ వి ఫ్లై బై 9 o'clock దెన్ 9:30, 9:35కి ఇక్కడ రీచ్ అయ్యి 10 o'clockకి మీటింగ్ స్టార్ట్ చేస్తాం. We are requested the RO to invite all the candidates and all the political parties. మేము అక్కడ ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కట్టి అందరికీ యాక్చువల్గా ఈ 12 machines-తో ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకి ఓటింగ్కి ఎంత టైం పడుతుంది, ఏ విధంగా ఓటింగ్ చేస్తారు, ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి డౌట్స్ ఉంటే అక్కడే సార్ట్అవుట్ చేస్తాం సో దట్ దిస్ మ్యాటర్ ఇస్ కంప్లీట్లీ లేట్ టు రెస్ట్. తర్వాత ఆఫ్ కోర్స్ ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంది. వేరే అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో, పోలీస్ కమిషనర్స్తో, అందరితో లా అండ్ ఆర్డర్ రివ్యూ, అరేంజ్మెంట్ రివ్యూ ఇవి అన్నీ చేస్తాము. నేను ఒక పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేసి పర్సనల్గా బిఎల్ఓస్తో, ఓటర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ అవగాహన ఎట్లా ఉంది, ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చూస్తాం. సో దట్
హైదరాబాద్ నుండి అన్ని ఏమైనా సపోర్ట్ అవసరమైతే నేను చేస్తాను. లోకల్ ప్రెస్ మీట్ ఫైనల్ విజిట్ ముందు నేను అక్కడ కూడా చెప్తాను వాట్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. అట్లా నేను ఏర్పాటు చేస్తున్నాను.